హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి రవ్వ లడ్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనకి రవ్వ లడ్లు చేయడానికి 1.5 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు పంచదార, అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇలాచి, ఇంకా నెయ్యి, ఎండు కొబ్బరి, అలాగే పాలు. మనం ఎండు కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకోవాలి. అలాగే ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 5 to 6 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అవ్వగానే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం రవ్వను కూడా ఫ్రై చేసుకుందాం. రవ్వ అనేది అడుగు మాడకుండా బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. మినిమం ఒక 10 మినిట్స్ కనుక ఫ్రై చేసుకుంటే రవ్వ అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకున్న దాంట్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మరలా ఒక 5 మినిట్స్ పాటు దూరగా వేయించుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. సో మనం దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వెంటనే ఇందులో షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా షుగర్గా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీని దంచి వేసుకుందాము. నేను ఇక్కడ తొక్కలు తీసేసి పౌడర్ వరకు వేసుకుంటున్నాను. ఇలా అంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా ఒక 1 మినిట్ వరకు మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం కాచి చల్లార్చిన పాలు కూడా వేడిగా ఉండకూడదు. సో మొత్తం అవి కూడా చల్లారిపోవాలి. పాలు అలాగే ఈ మిక్స్ కూడా చల్లారిపోయినాక ఇట్లా లడ్లులాగా మనం కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇలా లడ్లులాగా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్లు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.